కృష్ణరాజు గారు మీరు చెప్పండి, నిన్న జరిగినటువంటి ఈ వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఏ రకంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన చంద్రబాబు గారికి ఇది ఏ రకంగా ఇబ్బందికరమైన పరిణామం? తెలుగుదేశం పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి దాన్ని చాలా జాగ్రత్తగా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయటం మీద మీ వ్యాఖ్య ఏమిటి? మొత్తం మీద స్థూలంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారికి ఇది షాకా కాదా? ముందుగా కేఎస్ఆర్ గారు, మీ కేఎస్ఆర్ లైవ్ షో తిరిగి ప్రారంభానికి నా శుభాకాంక్షలు. ఇట్స్ వన్ ఆఫ్ ది ప్లెజెంట్ లైవ్ షోస్ ఇన్ ది కాంటెంపరీ ఇండియన్ మీడియా, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. మళ్ళీ గోల్డెన్ డేస్ తిరిగి మళ్ళీ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మనకి ఒక మాట ఉందండి, ఖేల్ ఖతం దుకాన్ బంద్. తెలుగుదేశం పార్టీ వారి ఆటలు ముగిశాయి, వారు దుకాణం బంద్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే వారికి అంటే వారు చేసిన పాపాలకు ఈ రోజున ఇటువంటి కోర్టులో ఇటువంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి. నిన్నటి కేసులో చాలా స్పష్టంగా ఈ కేసు కొనసాగించుకోండి, మాకు అభ్యంతరం లేదనే ఉంది. ఎక్కడా కూడా రిలీఫ్ అనేది లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఏదో టెక్నికల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని దాని మీద ఏదో కొంత ప్రజల్ని పెడదోవ పట్టించే ప్రయత్నాలు, అబద్ధాలు రాసే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కూడా మీరు చెక్ పెట్టే ప్రయత్నంలో ఈరోజు భాగంగా ఈ ఫేక్ న్యూస్ అనే దాన్ని మీరు ఎక్స్పోజ్ చేసే పనులు కూడా ప్రారంభించారు. ఇది ముదావహం అండి. ఇది భారతదేశంలో ఉన్న మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయకపోతే ఈ ప్రజాస్వామ్యానికి తప్పుడు వార్తల ద్వారా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. సరే, ఈ కేసు సంబంధించి ఇంకో అంశం ఏంటంటే, దీంట్లో చాలా స్పష్టమైన అంశం ఏంటంటే, ఇది దొరికిపోయిన దొంగ, చాలా సాలిడ్ ఎవిడెన్స్ తో ఈ కేసు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు గారు కదా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ దక్కదు. తిరిగి ఆయనకు మళ్ళీ ఖచ్చితంగా ఈ ప్రాసిక్యూషన్ నుంచి వారికి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకు నేను ఇంత క్లియర్ కట్ ఏం చెప్తున్నానంటే, మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాలా ప్రధానమైన సంవత్సరం ఏంటంటే 2018-19 అండి. ఆ సంవత్సరంలో వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి దాదాపు 350 కోట్ల రూపాయలు తీసుకువెళ్ళి ఈ బినామీ కంపెనీలకి, ఫ్రాడ్లాండ్ కంపెనీలకి ఇచ్చేశారు. ఎటువంటి అనుమతులు లేవు, ఏమీ లేకుండానే. సరే, దీన్ని ఎట్లాగా ఇది ఇస్తే సిబిఐ అభియోగం ఏమిటంటే ఈ డబ్బుల్లో తిరిగి కొంత తెలుగుదేశం పార్టీకి వచ్చింది అని చెప్తున్నారు. అంటే సిఐడి వారి అభియోగం ఏమిటంటే ఇట్లా వచ్చిన అమౌంట్ కేవలం 27 కోట్లే అని చెప్పంటున్నారండి. అయితే మన దగ్గర సమాచారం ఏమిటంటే 27 కోట్లు కాదు, అది 100 కోట్లు పైగానే ఉండవచ్చు అనేది ఒక అభియోగం. సరే, దీనికి ప్రాతిపదిక ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి ఈ కంటెన్స్ ఇయర్ ఏదైతే ఉందో అంటే 2017, 18, 19, 20, అలాగే 21, 22, 22, ఈ సంవత్సరాలు చూస్తూ ఉంటే మనం మీకు తెలుగుదేశం పార్టీకి ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా వచ్చిన నిధులు అనూహ్యంగా పెరిగిపోయాయి. అంటే ఏ సంవత్సరం అయితే ఈ ఫ్రాడ్ జరిగిందో, ఈ స్కామ్ జరిగిందో, అదే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోకి ప్రవహించిన నిధుల మొత్తం బాగా పెరిగిపోయింది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2017-18లో తెలుగుదేశం పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ కేవలం 19 కోట్లు మాత్రమే. కానీ అనూహ్యంగా 2018-19 ఏదైతే మనం ఇయర్ అనుకుంటున్నామో, కీలకమైన సంవత్సరం అనుకుంటున్నామో, ఆ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ నిధుల ప్రవాహం అనేది 114 కోట్లు పెరిగిపోయిందండి. ఎట్లా పెరిగిపోతుంది? ఎక్కడ 19 కోట్లు, ఎక్కడ 114 కోట్లు? అంటే ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది వివిధ మార్గాల ద్వారా వాళ్ళు ఫ్రాడ్ చేసిన వాళ్ళే తిరిగి తెలుగుదేశం పార్టీకి ముడుపులుగా అప్పచెప్పారు. ఆ తర్వాత చూద్దాం పోనీ. ఆ తర్వాత మీకు 2019-20 వచ్చేటప్పటికి ఆ పార్టీకి వచ్చింది 40 కోట్లు మాత్రమే. 2021 వచ్చేటప్పటికి 54 కోట్లు మాత్రమే. కానీ ఒక్క సంవత్సరం 2018-19లో మాత్రమే 114 కోట్లు వచ్చింది. దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత సంజాయిషి చెప్పుకోవాలి. ఆయన చెప్పకపోతే ఈ ప్రజలే ఈ ఆధారాలు బయట పెట్టే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా అంటే దీంట్లో మీకు ప్రధానమైంది మీకు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అండి. అసలు కీలకమైన అంశం ఏంటంటే
ఒక్కసారి సిఐడి వారు కూడా ఈ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ కి సంబంధించి వారి విరాళాల వివరాలు కూడా అడగవచ్చు. అడిగితే వారు ఖచ్చితంగా ఇవ్వాలి. వారికి ఒక నోటీస్ ఇస్తే మొత్తం భాగవతం బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకు విషయం చెప్తున్నానంటే సిఐడి వారు 27 కోట్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. దానికి తగ్గట్టుగా ఏంటంటే ఆధారాలు ఏంటంటే ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి, అంటే ముఖ్యంగా ఈ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి వారికి 2019 27 మార్చిలో ఒక చెక్ వచ్చిందండి టీడీపీకి. ఆ చెక్ నెంబర్ 000383 హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాని ద్వారా 15 కోట్ల రూపాయలు. రెండో చెక్ 10 కోట్ల రూపాయలకండి, అది 19/3/2019 చెక్ నెంబర్ 000374 హెచ్డిఎఫ్సి బ్యాంక్, కేజీ మార్గ్ న్యూఢిల్లీ. ఈ రెండు చెక్కులు కూడా సిఐడి చేస్తున్న అభియోగాలను మద్దతిస్తున్నాయి. ఇవి నిజమే అని చెప్పి చెబుతున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కేవలం 27 కోట్లు మాత్రమే కాదు, ఇది 100 కోట్లు పైగానే ఉంటుంది. దీనికి సంబంధించి వివరాలు ఉన్నాయి. అలాగే మీకు రాయపాటి సాంబశివరావు గారి కార్యాలయం నుంచి వెళ్ళిన మొత్తాలకు సంబంధించిన చెక్ నెంబర్ చెప్తున్నాను సార్ మీకు. అది ఇండస్ ఇండ్ బ్యాంక్. అది అంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి కొన్ని చెక్కులు వెళ్ళి ఆ చెక్ నెంబరు 537989 603228. ఒక్కసారి వీటి మీద కూడా దృష్టి పెడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాంట్రాక్టులు తీసుకున్న వారందరూ కూడా తిరిగి ఆయనకే ముడుపులు చెల్లించినట్లుగా మనకు అర్థమవుతోంది. కాబట్టి ఏంటంటే సిఐడి వారు తమ దర్యాప్తును మరింత విస్తృతపరచాలి. ఆ సమయంలో ఎవరికి ఎటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఎవరికి ఎటువంటి మొబిలైజేషన్ ఫండ్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా వారు వివరాలు తీసుకొని తిరిగి అవి ఏ మార్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చాయో లేదా తెలుగుదేశం పార్టీ నాయకులకు వెళ్ళాయో దాని మీద కూడా దృష్టి పెట్టినప్పుడు మాత్రమే దీనికి సంబంధించి సమగ్రమైన దర్యాప్తు జరిగినట్టుగా ఉంటుంది. వాస్తవాలు. అయితే కృష్ణరాజు గారు, మీరు గమనించారు కదా, ఇందాక రాయపాటి వారి దగ్గర నుంచి కూడా చెక్ ఏదో అన్నారు, చెక్ కానీ ఇతరత్ర కానీ వెళ్ళింది కదా. రాయపాటి రంగారావు గారు 150 కోట్ల రూపాయలు ముడుపులు మేమే ఇచ్చామని డైరెక్ట్గా చెప్తా ఉంటే ఈనాడు వారు కానీ ఆంధ్రజ్యోతి గారు కానీ ఒక్క లైన్ రాయలేదు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ పోలవరం పైన కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేటా లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అనేది రాయకుండా మోడీ గారి ప్రభుత్వం గురించి ఒక్క లైన్ రాసే దమ్ము లేని ఈనాడు ఎప్పుడు జగన్ గారి ప్రభుత్వం మీద ఇప్పుడు ఎన్నిసార్లు రాసిందండి? ఇలా చెత్త వార్తలు ఇంత రకంగా ఇంత చెత్తగా రాయటం ఎప్పుడన్నా చూసామా మనం? వారం వారం రాస్తారా ఇటువంటి వార్తలు? పైగా ముడుపుల వార్తని కప్పిపుచ్చడం కోసం ఈ అబద్ధాల వార్తలు రాస్తున్నారా లేదా అన్నదే నా ప్రశ్న. సార్, ఈ ఫేక్ న్యూస్ సంబంధించి దయచేసి మీరు ఒక ఉద్యమం ప్రారంభించారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఉద్యమం ఏంటండి. ఈ ఉద్యమంలో భాగంగా మీకు అవకాశం ఉంటే దయచేసి ఏ రోజు ఎన్ని తప్పుడు వార్తలు, నెగిటివ్ వార్తలు, అర్థసత్యాలు ప్రచురించారో ఆ సంఖ్య కూడా మీరు పాఠకులకు తెలియజేస్తే, వీక్షకులకు తెలియజేస్తే ఇది ఎంతో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించే ప్రక్రియలో వారు దాదాపు సక్సెస్ అయ్యే దశలో ఉన్నారు. కాబట్టి వారు సక్సెస్ అయ్యారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒక మంచి సుపరిపాలనను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా మీరు ప్రతిరోజు కూడా ఎన్ని మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుందాం. ఇక